అసలు ఆంధ్ర రాజకీయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య జరుగుతున్న వార్లా చూడవచ్చా మనం? అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది షర్మిల ఎఫెక్ట్, ఏ పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనుకోవచ్చు? గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు కూడా ఆమె పాపం ఆయన కోసం తిరిగింది, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేసింది, కొన్ని ఆలోచన విధానంతో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాలు చేయాలి, అందరికీ మంచి జరగాలి అని, డెవలప్మెంట్ జరగాలి అని ఆమె తిరిగింది. అది మనకు తెలుసు. జగన్ కన్నా ముందు తిరిగింది ఆమె కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి. మరి ఈరోజు ఎందుకు ఆమెకి జగన్కి పడట్లేదో మరి వాళ్ళిద్దరికి తెలియాలి. ఇద్దరు కూడా స్వర్గీయ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి పిల్లలు, వాళ్ళ ఆలోచన విధానం మనకు తెలుసు. అది కూడా మనం చాలా లాస్ట్ టైం విన్నాం. కానీ ఆమె పొద్దున్నే లేగానే షర్మిలమ్మ న్యూస్ పేపర్లన్నీ తీసుకొచ్చి అన్ని రాజశేఖర రెడ్డి గారు చదువుతారని మనం తెలుసుకున్నాం. అంటే ఆమెకి గ్యారంటీగా రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆమెకి గ్యారంటీగా ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది, ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని. సో ఈరోజు జగన్తో విభేదిస్తూ అంత గట్టిగా పబ్లిక్గా వచ్చిందంటే కనుక చాలా గట్టి నిర్ణయం తీసుకున్నట్టు. అవును. సో అది ఇంట్లో ప్రాబ్లం అని మనం అనుకోకూడదు. అవును. మనం దాన్ని అంటే అవన్న పాయింట్లు మనం చూస్తే కనుక ఈరోజు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అంటే చిన్నపిల్లల స్కూల్లో చెప్పలేని పరిస్థితి. ఆయన అంటున్నాడు నాడు నేడని, బళ్ళన్నీ డెవలప్ చేసామని. వెళ్ళి మీరు మీ క్యాపిటల్ ఏందని అడగండి, 3 ఆన్సర్లు వస్తాయో, లేకపోతే ఏం ఆన్సర్ రాదో, లేకపోతే అందరు తేలమోహం వేస్తారు. అంటే ఒక క్యాపిటల్ని కూడా మనం చేసుకోలేని అనే డెసిషన్ అనేది నాకు పర్సనల్గా నచ్చలేదు. అవును. సో ఇది షర్మిలమ్మ మాట్లాడుతున్నారు. మరి షర్మిలమ్మ గారు ఏ విధంగా కాంగ్రెస్తో వెళ్ళారంటే, మరి రాజశేఖర రెడ్డి గారి కూతురులాగా ఆయన కాంగ్రెస్ ద్వారా ఆయన సీఎం అయిన దీంట్లో తర్వాత దానికి జగన్ గారికి వ్యతిరేకంగా ఎవరైతే కూటమి ఫామ్ చేస్తున్నారో దాంట్లో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది వాళ్ళు పొలిటికల్, కొంతమంది పొలిటికల్గా చంద్రబాబు వదిలిన ఆఖరి అస్త్రం అంటున్నారు కదా షర్మిల. అంటే చంద్రబాబు నాయుడు గారు వదిలిన అస్త్రం ఆఖరి అస్త్రమో లేకపోతే ఇంకో మధ్యలో అస్త్రం మనకు తెలియదు. కానీ గ్యారంటీగా మనకు అలా అనిపిస్తుంది. ఆమె ఇద్దరిని కూడా తిడుతున్నారు కదా. అంటే తిడుతున్నారు, రాష్ట్ర విభజన తర్వాత ఎంత అన్యాయం అయిపోయింది. అంటే మనం నార్మల్గా మనకి ఏంటంటే ఈ 5-year పీరియడ్ అనేది దాంట్లో కొన్ని పెద్ద ప్రాజెక్టులు మనం చేయలేం. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ 5 yearsలో ఆయన మొత్తం సెట్ చేసుకోవడమే సరిపోయింది. అవును. ఇది క్యాపిటల్ ప్లానింగ్ ఎట్లా ఏంటి అనేది. ఎందుకంటే ఆ సింగపూర్ కంపెనీ వాళ్ళు మాట్లాడినప్పుడు దాంట్లో పనిచేసే చాలా పెద్ద ఆయన నాకు మంచి ఫ్రెండ్. సో వాళ్ళు ప్లానింగ్లో అవుతుంది ఫస్ట్. అంటే ప్రత్యేక హోదా రాకపోవడం వల్లే ఈ దుస్థితి అనుకోవచ్చా? అంటే ప్రత్యేక హోదా అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ షర్మిల అనేది అదే కదా. గతంలో చంద్రబాబు చేశాడు, తర్వాత జగన్, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముంచారు. మన కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు ప్రత్యేక హోదా తెస్తాం, వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి అంటున్నారు. అంటే ప్రత్యేక హోదా వస్తే బాగానే ఉంటుంది, అది ఎవరు విభేదించరు. కానీ కనీసం ప్యాకేజ్ కూడా తెచ్చుకోలేకపోయాము. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయనీకి, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న యువతకి మనం ఏదో వాళ్ళకి వాలంటరీ సంస్థనో అది మురిగిపోయిన అంశం అంటే అట్లా కాకుండా వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ పెంచాలి, వాళ్ళకి ప్రొడక్టివిటీని పెంచాలి, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెంచాలి. సో దాంట్లో ప్యాకేజీగా వచ్చుంటే బాగుండేది కనీసం, ప్రత్యేక హోదా రాకపోయినా. కానీ ఇక్కడ అడిగిన ప్రసక్తే మనకు కనిపించలేదు. వెళ్ళి గట్టిగా కూర్చొని మనం వాయిస్ అవుట్ చేసిన ఇన్సిడెంట్స్ మనకు కనిపించలేదు. ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ చూశారు, చంద్రబాబు పాలన చూశారు, తర్వాత జగన్ పాలన చూశారు. ఇప్పుడు ఏం అర్థం చేసుకుంటారు? ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలు కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఒక పక్క నుంచి చెప్తుంది ప్రత్యేక హోదా అని, అది మురిగిపోయిన అంశం అని బీజేపీ కొట్టిపడేస్తుంది. దారుణమైన విషయం ఏంటంటే ఆంధ్ర ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం కూడా అనుకోవచ్చు. ఇద్దరు కూడా, నేను అనుకోవడం ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరిగి ఉండదు. బీజేపీకి ఓటేసింది అంటే రాష్ట్రపతి అభ్యర్థికి లేదా ఏదన్నా ఓటేయాల్సి వచ్చినప్పుడు ఇటు టీడీపీ ఎంపీలు, ఇటు వైసీపీ ఎంపీలు 100%, నేను అనుకోవడం గుజరాత్లో కూడా 100% రిజల్ట్ బీజేపీకి అనుకూలంగా ఉండదు, ప్రతిపక్షం ఉంది కాబట్టి. కానీ ఏపీలో వాళ్ళకి ఒక్క సీట్ రాకపోయినా ఇక్కడున్న ఎమ్మెల్యేలందరూ వాళ్ళకే ఓటేస్తారు, ఎంపీలంతా ఓటేస్తారు. అలాంటి దుస్థితి ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రజలు తమ జీవితాలు బాగుపడాలంటే ఏ పార్టీ వైపు వెళ్ళాలి, అలాంటి ఆలోచన చేసే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు? గ్యారంటీగా ఉంది. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ లేనిది, లేకపోతే ఈరోజు మేము వెళ్ళి డయాస్పోరా అంటాం, చాలామంది బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో ఉన్న ఆంధ్ర వాళ్ళకి మనకు అనిపించేది ఏంటంటే అసలు డెవలప్మెంట్ ఏమీ
కనుమరుగైపోయింది. అవును. సో దాన్ని మనం తెచ్చుకోవాలంటే డెవలప్మెంట్ చేసే నాయకుడిని తెచ్చుకోవాలి. అవును. మనకు కనిపించే నాయకుడు గ్యారంటీగా చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఉన్నారు. సో వాళ్ళ మీద గ్యారంటీగా మొగ్గు చూపిస్తారు సార్. అంటే ఈ నంబర్ గేమ్లో కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఆటోమేటిక్గా టీడీపీకి బెనిఫిట్ అవుతుంది. అంటే వాళ్ళు కూడా గతంలో కలిసిన పరిస్థితులు మనం చూసాం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కలవడం కూడా చూశారు. అవును. అంటే అసలు రాష్ట్రం డెవలప్ అవ్వాలి అనే సింగిల్ పాయింట్ ఎజెండాలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు, పార్టీలకు అతీతంగా. అంటే జగన్మోహన్ని తీసేయాలా అని కాదు అక్కడ పాయింట్, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎవరికి ఓటేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మందినో ఎంతమందినో మార్చారు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని మీనింగ్ ఏంటి? 60 మంది పని చేయలేదా? అవును. అంటే నువ్వు 4 సంవత్సరాలు ఏం చేసావు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నావు ఇప్పుడు. అంటే అది ఎట్లా చూడాలి మనం? అంటే వాళ్ళు పని చేయలేనట్టే లెక్క. అవును. మరి ఇప్పుడు ఆ స్థానాల్లో ఓడిపోతున్నట్టు తనే ఒప్పుకున్నట్టు వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అవును. సరే, వాళ్ళు మార్చుకోకపోవడం, టికెట్ ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం. ఓకే. కానీ యాజ్ ఎ అనలిస్ట్ నాకు చూస్తే కనుక దట్ మీన్స్ దే డి నాట్ పర్ఫార్మ్. వాళ్ళు పని చేయలేదు కాబట్టి నువ్వు మారుస్తున్నావు. ఓకే. సో పని చేసే వాళ్ళు వస్తారు, గ్యారంటీగా అక్కడ డెవలప్మెంట్ ఏంటనే చూస్తారు కాబట్టి మనకు ఉంటుంది. అంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమా, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ అనే పాయింట్ కాదు ఇక్కడ. ఇట్స్ వెరీ విజిబుల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అందరు కూడా ఆలోచిస్తారు, ఆలోచన విధానం మారింది. సో పాలకులు కూడా నేర్చుకోవాలి. అంటే నియంతలాగా నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, గ్రౌండ్ రియాలిటీ నుంచి ఫీడ్బ్యాక్ నేను తీసుకోను, ఉట్టి గెలవడానికే నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, ఎలక్షన్స్కే ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, రెగ్యులర్ ప్రాసెస్లో నేను తీసుకోను అనేది అది ఆ 2-way కమ్యూనికేషన్ లేకపోతే కనుక ఇలాంటి రిజల్ట్స్ ఇలాగే వస్తాయి.